హాయ్ అండి, మనం ఇవాళ ఈవినింగ్ స్నాక్ శనగపప్పు గారెలు చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శనగపప్పు 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలా, కొత్తిమీర, ఆనియన్స్, ఇదిగోండి నేనైతే ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఇది పప్పు గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకుందామండి. ఇదిగోండి మనం పేస్ట్ పట్టిన తర్వాత ఇట్లా వస్తుంది చూడండి. ఇది దీంట్లోకి మనం ఆనియన్స్ వేసుకుందాం. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, తర్వాత సాల్ట్ వేసుకోవాలి మనకి టేస్ట్కి తగినంత. నేనైతే 1.5 స్పూన్ వేసుకుంటానండి. బాగా అది కలుపుకోవాలా. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలా. వేసారు ఇదిగో చూసారా, మొత్తం మనమైతే కలిపేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు గారెలు వేసుకోవడమే. నేను ముందుగానే ఆయిల్ పోసి పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది, వేడి కాగానే గారెలు వేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు గారెలు వేసేసుకుందాం. మనము ఇట్లా రౌండ్గా చేసుకొని ఒకసారి మనం ఇట్లా మలుపుకోవాలండి. ఇట్లా స్లోగా తీసుకోవాలా. ఇప్పుడు ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉల్టా చేసుకుందాం. దీన్ని గారెని ఇట్లా ఉల్టా చేసేసుకుందాం. ఎందుకంటే ఉడకాల కనుక లోపల. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలా. లోపల కూడా సాఫ్ట్గా కుక్ కావాలండి. చూడండి, లైట్గా వస్తుంది బ్రౌనిష్ కలర్. ఇదిగోండి, మనకి డీప్ ఫ్రై అయినాక ఈ కలర్ వస్తాయి. చూడండి, యమ్మీ యమ్మీ స్నాక్స్ రెడీ. శనగపప్పు గారెలు రెడీ అండి. దీంట్లోకి పల్లీల చట్నీ కానీ టమాటో కెచప్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మన గారెలు రెడీ. లైక్ చేసుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. థ్యాంక్ యూ. గారెలు ఇలా వచ్చినాయి. నేనైతే
టమాటో కెచప్ వేసుకొని తింటాను. థ్యాంక్ యూ అండి.